మహాసముద్రంలో మహాదేవుని ఉనికి అనే ఈ యొక్క మంచి అంశాన్ని బైబిల్ నుంచి ఈ సాయంవాడు మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. ప్రియులారా, మహాసముద్రము అనగానే సృష్టి నిర్మాణంలో మనకి ప్రారంభంలో కనబడేది దేవాది దేవుని వాక్కు వలన కలిగిన ఈ విశాలమైన విశ్వంలో అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకున్న భూగోళం అయితే, ఆ భూమి మీద 3 వంతుల నీరును కలిగినదే సముద్రము, జలరాశులు అన్నాడు దేవుడు. జలరాశులకు ఆయన పేరు పెట్టినట్లుగా కూడా మన బైబిల్లోంచి ఒక మాట చూద్దాం ప్రియులారా. ఆదికాండం మొదటి అధ్యాయం 10వ వచనాన్ని మనం చూడగలిగితే, ఈ సముద్రాలను గూర్చిన వివరణ దేవుడు ఇస్తున్నట్లుగా, వ్రాయిస్తున్నట్లుగా తన తొలి పుస్తకములోనే ఈ మహాసముద్రాలను గూర్చిన వివరణ దేవుడు ఇస్తున్నట్లుగా మనం చూడగలం. చదువుదామండి. ఆదికాండం మొదటి అధ్యాయం 10వ వచనం. దేవుడు ఆరిన నేలకు భూమి అని, ఒక వంతు ఉన్న ఆరిన నేలకు భూమి అని పేరు పెడితే, ఓ విస్తారంగా ఉన్న జలరాశికి సముద్రములు అని పేరు పెట్టను. ఏమన్నా సముద్రమా, సముద్రములువా? సముద్రములని ప్లూరల్ అంటున్నాడు చూడండి. సముద్రములు ఏమండి, మొత్తం అంతా కలుపుకుంటే ఈ గుండ్రటి భూగోళం మీద అంతా నీరే కదండి. సముద్రములు అని ఎందుకన్నాడు అంటే, ఈరోజు మనుష్యులు పేర్లు పెట్టుకొని తమదిగా పిలుచుకుంటున్న ఎన్నో మహాసముద్రాలు అంటారు. సముద్రము అంటే చిన్నదండి, మహాసముద్రం అంటే ఓషన్ అంటారు దాన్ని. ఏమండి, ఒక అట్లాంటిక్ ఓషన్, ఒక పెసిఫిక్ మహాసముద్రము అంటారు తెలుగులో. అయితే హిందూ మహాసముద్రం, ఇండియన్ ఓషన్ మనం అంటాం. కనుక ఈ 7 సముద్రాలు, 7 సముద్రాలు, మహాసముద్రాలు కలిగిన వారముగా ఈ భూమి, ఈరోజు మనం ఈ నేలను, ఈ చుట్టుకొని ఉన్న జలరాశికి దేవుడు ఏమని పేరు పెట్టాడండి? మరలా చదువుతాం అన్నమాట. జలరాశికి ఆయన సముద్రములని పేరు పెట్టెను అంటున్నాడు చూడండి. ఏమండి, నిజంగా 750 కోట్లకు పైగా విస్తరించిన నేటి ఈ మానవ జనాభా సంఖ్య, వీళ్ళందరికీ 3 వంతుల సముద్రపు ఉప్పు నీరు అవసరమా అంటే, అవునండి. దేవుడు ఏది చేసినా జ్ఞానయుక్తంగా, ఆలోచనాత్మకంగా, మనకి ప్రయోజనకారణమైనదే ఖచ్చితంగా ఆయన చేస్తాడు. ఆయన మన తండ్రి కనుక. ప్రియులారా, ఇక్కడ 3 వంతుల జలరాశికి సముద్రములు అని పేరు పెట్టి, ఎందుకండి ఈ సముద్రాల మధ్య మనలో ఉంచినట్లు? నేల చూడండి, ఈ భూగోళం చుట్టూ నిండిపోయిన 3 వంతుల నీరు మధ్యలో అక్కడక్కడగా మరి ఉబ్బినట్లుగా కనబడిన భూభాగం, ఏమండి, పైకి వచ్చినట్లుగా కనబడి ఆరిన నేల, అవి ఖండాలుగా అంటున్నాం, దేశాలుగా అంటున్నాం, రాష్ట్రాలుగా అంటున్నాం. ఏమండి, ఈరోజు మనుషులందరూ జీవిస్తున్నది అదే ఆరిన నేల పైన. ఈ ఆరిన నేల చుట్టూ ఇంత చక్కటి ఉప్పు సముద్రాలను, మహాజలరాశిని, మహాసముద్రము అన్నాడు దాన్ని. కనుక ఈ మహాజలరాశిని పెట్టాడు అంటే కారణం లేకుండా పెట్టాడంటారా? అవునండి, కారణంతోనే పెట్టాడు. ఎందుకు పెట్టాడు ఏంటో అనేది మనం తర్వాత పాఠంలోనికి వెళ్ళేటప్పుడు చదివి తెలుసుకుందాం. మరొక మాట బైబిల్ నుంచి ఈ సందర్భంలో మీతో చదివించాలి అనుకుంటున్నాను. అది కీర్తనల గ్రంథం 95వ కీర్తనలోని 5వ వచనాన్ని దయతో చదవండి ప్రియులారా. కీర్తనల గ్రంథం 95వ కీర్తనలోని 5వ వచనం ఏమంటున్నాడు చూడండి. అందులో సముద్రము ఆయనది, ఆయన దానిని కలుగజేసెను, ఆయన హస్తములు భూమిని నిర్మించును అంటున్నాడు చూడండి. ఏమంటున్నాడు దీనికోసం? ఈ సముద్రమును గురించి ఏం మాట్లాడుతున్నాడండి మన తండ్రి? సముద్రము ఆయనదా? సముద్రం ఏంటి, భారతదేశం కింద ఉంది కాబట్టి ఇది హిందూ మహాసముద్రం అని, ఇండియన్ ఓషన్ అని మన వాళ్ళు పేరు పెట్టేసుకున్నారు. ఏమండి, అటు పసిఫిక్ మహాసముద్రం అని, అట్లాంటిక్ మహాసముద్రం అని, అంటే ఆర్కిటిక్ సముద్రం అని, అంటార్కిటిక సముద్ర భూభాగం అని, ఇలా ఎవరికి పడితే వాళ్ళు పేర్లు పెట్టుకున్నారే. ఈ సముద్రాలు ఎవరివి? ఆయనది అంటున్నాడు చూడండి. సముద్రము ఆయనది, ఆయన దానిని కలుగజేసిన క్రియేటర్, ఆయన కలుగు చేశారండి. కాబట్టి ఈ సముద్రం ఆయనది అవుతుందండి.
మరొక మంచి మాట చదువుకుందామండి బైబిల్ నుంచి. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం చూడండి ప్రియులారా. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం. నీవే అద్వితీయుడవైన యెహోవా, నీవే ఆకాశమును మహాకాశములను వాటి సైన్యమును భూమిని దానిలో ఉండున్నది అంతటినీ, సముద్రము అంటున్నాడు చూడండి, ఆకాశాల కోసం చెబుతున్నాడు. భూమి మీద మనుష్యును చుట్టుకొని ఉన్న సముద్రాలను గురించి చెబుతున్నాడు అండి. ఆయన నోటి వెంబడి సముద్రం అనే మాట వచ్చిందంటే అందులో ఖచ్చితంగా మనకు సంబంధించినది ఏదో ఉండి తీరాలి, అంతే కదండి. మరలా చదవండి ఆ మాట ఏమంటున్నాడండి. భూమిని దానిలో ఉన్నది అంతటిని, సముద్రములను వాటిలో ఉండున్నది అంతటిని సృజించి వాటన్నిటినీ కాపాడువాడు అంటున్నాడు చూడండి. కాపాడుతున్నాడా మన తండ్రి? అవునండి, కాపాడుతున్నాడు. ఎవరి కోసం కాపాడాలండి ఆయన? ఎవరి కోసం కాపాడాలి? ఎవరి కోసం కాపాడాలి? మన కోసం అండి. మనం ఎవరు? పిల్లలం అండి, వారసులము గనుక మనను గూర్చి ఈ సముద్రాన్ని చేశాడు. మన కోసమే దీనిని కాపాడుతున్నాడు. ఏమండి, ఎంత మహా సువిశాలమైన ఈ భూగోళము మీద విస్తరించి 3 వంతులుగా ఉన్న జలరాశి సముద్రం. మరొక మంచి మాట కీర్తన గ్రంథం 104వ కీర్తనలోని 25, 26 వచనాలు చూడండి ప్రియులారా. కీర్తనల గ్రంథములోని 104వ కీర్తనలోని 25, 26 వచనాలు చదువుకుందాం. ఏమంటున్నాడు? అదిగో విశాలం అంటున్నాడు చూడండి. చాలా విశాలమైంది కదా. ఏమండి, ఆసియా భూభాగం విశాలమైందని మనం అనుకుంటున్నాం. ఒక ఆఫ్రికా ఖండం ఒక దేశంగా ఉన్న అది భూభాగం విశాలమైనదని అనుకుంటున్నాం. కానీ ఒక ఉత్తర అమెరికా కన్నా, దక్షిణ అమెరికా కన్నా, ఒక చైనా దేశం కన్నా, ఒక ఆఫ్రికా ఖండం కన్నా సువిశాలమైనది ఏదట? విశాలమైన మహాసముద్రం అంటున్నాడు చూడండి. మహాసముద్రము, అందులో ఏమున్నాయి? అబ్బో, లెక్క పెట్టలేనని ఇప్పటికీ మనిషి లెక్క పెట్టలేడండి. వాని లెక్కకు మించి ఉన్నాయి. భూమి మీద ఉన్న హ్యాబిటాట్, భూమి మీద ఉన్న జీవరాశి కేవలం ఒకంతు జీవరాశి మాత్రమే. అందులో అరణ్యాలలో, చెట్లలో, చేమలలో, నేలపైన తిరుగులాడు చిన్ని పురుగు మొదలుకొని మహా రూపాన్ని కలిగిన ఒక జిరాఫీ, ఒక ఏనుగు వరకు ఇవన్నీ భూమి మీద, నేల మీద తిరిగే జీవరాశులైతే 3 వంతుల నీరును కలిగిన మహాసముద్రముగా పిలువబడే ఆ సముద్రములో దేవుడు ఏం చేశారటండి? అందులో లెక్కలేని జలచరములు, దానిలో చిన్నవి ఉన్నాయంట, పెద్ద జీవరాశులు ఉన్నాయటండి. అందులో మనిషి కట్టుకున్న చిన్నవాడులు, పెద్దవాడులు, తెప్పలు, ఏమండి, ఇవన్నీ నడుచుచున్నవి. దానిలో మనిషితో ఆటలాడడానికి నీవు నిర్మించిన మకరములు. ఏమంటే, మనిషితో ఆడుకునే ఎన్నో చేపలు ఉన్నాయండి. మనిషి ఆడుకునే చేపలు, మనుషులతో ఆడుకునే చేపలు, అందులో ఒక డాల్ఫిన్స్ కావచ్చు. ఏమండి, ఇలా చాలా జాతుల చేపలు మనుష్యులతో ఆడుకునేవైతే మీరు ఇంటిలో ముద్దుగా తెచ్చి పెంచుకునే అక్వేరియంలోని ఫిష్ ఎన్ని రంగులు, ఎన్ని అద్భుతాలండి. నిజంగా అదొక ప్రపంచం. ఏమండి, వాటర్ వరల్డ్, అది ఒక సముద్ర ప్రపంచం. ఈ మహాసముద్ర ప్రపంచాన్ని ఎవరి కోసం చేశాడో దేవుడు? తన కోసమా? కాదండి. ఈ మహాసముద్రాన్ని మన కోసమే చేశాడు. మన చుట్టూ దీన్ని పరిచాడు కనుక తన పిల్లలు ఆ నీలి రంగుగా ఉన్న ఆ నీటితో నిండిపోయిన ఎన్నో జలచరములు, లెక్కలేనన్ని ఎన్నో చేపలు, చిన్నవి పెద్దవి, అందులో నువ్వు ఆడుకోవడానికి దేవుడు చేశారటండి. దేవుడు చేశారటండి మన కోసం. ఈ సువిశాలమైన ఈ మహాసముద్రంలో ఇన్ని లెక్కలేని జలచరాలని ఎందుకు కలుగు చేశాడో తెలుసా? తన ప్రియమైన పిల్లల కోసం చేశాడు అంటున్నాడండి. అవునా? చూద్దామండి ఒక్కసారి ఈ సముద్రముకు సంబంధించి చాలా ఉంది. ఆ జలచరాలన్నిటినీ చూపించడానికి సమయం చాలదు. కానీ కొన్ని ముఖ్యమైన ఈ సముద్రాలు, ఈ మహాసముద్రాలు, ఓషన్స్ అంటారు దానిని. ఏమండి, అలాంటి మహాసముద్రాలలో కొన్నిటిని ప్రాముఖ్యమైన జీవరాశులను గురించి మనం చూద్దాం. మరి ఈరోజు డిస్కవరీ ఛానల్ వాళ్ళు
ఎన్నో ప్రాంతాలకు తిరిగి నిజంగా దేవుడు సృష్టించిన సృష్టిని ఎక్స్ప్లోర్ చేస్తున్నారు. అంటే వాళ్ళు ఛేదిస్తున్నారు, చూస్తున్నారు, పరికిస్తున్నారు, పరిశీలిస్తున్నారు. ఏమండి చూద్దామండి ఒక 2 వీడియోలు మనం చూద్దామండి. మహాసముద్రం, రేగుతున్న అలలు, మంచు పర్వతాలతో నిండిన సముద్రాలు, ఆ నీటి కింద ఎన్నో జీవరాశులు ఉన్నాయండి. The ocean is home to the greatest diversity of life on Earth. Take a deep breath. We're going in. ఆహా, ఎన్ని చేపలండి! వాటి రంగులు, వాటి రూపాలు, ఇవన్నీ అవసరమా మనిషికి? ఎంత అందమండి! Different body shapes, రకరకాల ఆకారాలతో ఉన్నాయండి. different features. They move through water much thicker than air. గాలిలో సంచరిస్తున్నట్టు తిరుగుతున్నాయండి. Animals have lived here for millions of years. వేల సంవత్సరాలు బ్రతికే వేల్స్ ఉన్నాయండి, వందల సంవత్సరాలు బ్రతికేవి. Thrive in an underwater world. For breathing and swimming. సీ హార్స్, సముద్రపు గుర్రాలు అంటారండి వాటిని. ఆ రంగులు ఏంటండి? ఆ అడుగులో కూడా రంగులు కావాలా? పసుపు, పచ్చ, నీలము, చిన్నివండి సూక్ష్మ జీవులు లాంటివి కూడా బ్రతుకుతున్నాయండి అందులో. మహాసముద్రం అది కూడా చూడండి. I am coral. Some people think I'm just a rock. రంగులేంటండి, అందాలేంటండి, ఇది మీరు చూడడానికేనండి. I'm the largest thing alive on this planet. I'm so big I can నీల రంగు చూడగానే ఏదో మనస్సులోని తెలియని ఆహ్లాదం. But for how long? I grew for almost 250 million years. కోటాను కోట్ల సంవత్సరాలుగా దేవుడు చేశారండి జీవరాశులను. Sure, I live at the bottom of the sea. ఆహా, ఎంత చక్కటి You might not see రంగులండి. me that often. లెక్కలేనన్ని జీవరాశులండి, జలచరములు. Do you realize that 1/4 of all marine life depends on me? వాటి షేడ్స్ చూడండి, I am వాటి the కలర్స్ nursery of చూడండి. the sea. ఎవరండి Little ఆహారం fish ఇచ్చి depend on me పెంచుతున్నారు for వీటిని? food and to hide from the big fish. And guess who eats the big fish? That's right, you do. I'm the protein factory for the world. Yet you raise the చేపల temperature of ద్వారా the ఈ ocean రోజు so I ఎంత can't live ఆరోగ్యం here అండి anymore. మనుషులకు. And when big storms and tsunamis barrel through the ocean, I'm your fortress. Yet you tear me apart with dynamite and poison me with cyanide. Well, here's a crazy thought. ఆహా, Stop killing me. ఈరోజు మనుషుడు పాడు చేస్తున్నాడండి. ఒక్కసారి చూడండి దేవుడు చేసిన ఈ మహాసముద్రం. ఈ మహాసముద్రంలో దేవుడు తన పిల్లల కోసం తన ఉనికిని ఉంచాడు. ఉనికి అంటే ఆయన జాడలు, దేవుని ఛాయలు. ఏం అవసరం ఆయనకి? ఈ సముద్రములో దేవుని ఉనికి ఏంటండి? ఆకాశ సింహాసనాసీనుడయ్యున్న ఆయనకి భూమి మీద 3 వంతులున్న సముద్రములో ఆయన ఉనిక. అంతరిక్షమే పట్టజాలని దేవుడు, అవునా? ఆకాశ మహాకాశములు పట్టజాలని మహాశక్తి స్వరూపుడైన దేవునికి సముద్రంతో ఏం పనండి? సముద్రంతో ఏంటండి అవసరం? అవునండి, ఉంది. అవును, సముద్రము మీద ఎందుకు ఆయన ఆలోచన ఉందో తెలుసా? సముద్రము వెనుక, సముద్ర నిర్మాణము వెనుక దేవుని ప్రణాళిక ఏంటో తెలుసా? ఏమండి, ఈ సైంటిఫిక్ వరల్డ్, ఈ శాస్త్ర ప్రపంచానికి తెలియదండి అది. ఈరోజు వచ్చిందండి పొల్యూషన్ అంటున్నారు. మనిషి తన యొక్క విజ్ఞానము అనుకొని ఎన్నో భయంకరమైన విషవాయువులను, విష పదార్థాలను తయారు చేయటం వలన ప్రకృతి పాడైపోతుంది, ప్రకృతి గతి తప్పిపోతుంది అని ఈ రోజే కదండి, నిన్న మొన్న కదండి, కొన్ని దశాబ్దాల క్రితం కదండి దేశాలు, ప్రపంచ దేశాలు తలపట్టుకుంటున్నాయి.
కానీ పుట్టి కొన్ని వందల కోట్ల సంవత్సరాల నుండి నిజంగా ప్రతి జీవరాశిని దేవుడు నీ కోసం పెంచాడు. ఒక చిన్న ఎక్వేరియం ఇంటికి తీసుకుని వచ్చి ఒక 10 చేపలు ఒక 20 చేపలు పెంచడానికి చాలా కష్టతరం అండి. పెంచేవాళ్ళని అడగండి, ఎన్నో చచ్చిపోతుంటాయండి. వాటికి కావలసిన నీరు మార్చాలి, వాటికి కావలసిన ఆహారాన్ని వేయాలి. కానీ ఏమండి, 3 వంతులు ఉన్న ఈ సముద్రంలో, ఈ మహాసముద్రంలో దాగి ఉన్న ఎన్ని జీవరాశులండి? 1, 2? చిన్నవి మొదలుకొని పెద్దవి వరకు అన్నిటికీ కావలసిన ఆహారాన్ని ఎవరు సమకూరుస్తున్నారు? మన తండ్రి. ఎవరి కోసం? వాటి కోసం కాదు, చేపల కోసం కాదండి ఆయన పెంచుతుంది. ఆ చేపలను చూచి, ఆ చేపలను తిని, ఆ చేపల ద్వారా ఆరోగ్యాన్ని తెచ్చుకొని నీవు బ్రతకాలి అని కాదా? ఏమండి, ఈరోజు భూమి మీద ఉన్న జీవరాశుల మాంసము కన్నా, ఆ మాంసాహారము కన్నా ఈరోజు ఉన్న స్టడీ, ఈరోజు ఉన్న పరిశోధనను నిజంగా ఆధారం చేసుకుంటే చేపలు తిన్నవారే ఎక్కువ కాలం బ్రతుకుతారండి. చేపలు ఆరోగ్యదాయకం అండి. చేపలు మీ శరీరంలో ఉన్న బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గించే, ఏమండి, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్న అమూల్యమైన లక్షణాలు కలిగింది చేప మాత్రమేనండి. అందుకే 750 కోట్లకు ఉన్న తన పిల్లలకు కావలసిన విస్తారమైన చేపలు నిజంగా వాళ్ళు ఫిషింగ్కి వెళుతున్నప్పుడు ఒక సాధారణమైన ఒక చిన్ని ఫిషర్మ్యాన్, ఒక జాలరి మొదలుకొని కంపెనీల ద్వారా పెద్ద పెద్ద షిప్స్ ద్వారా మరి చేపలను వలవేసి పట్టుకునే వాళ్ళ వరకు ఎన్ని లక్షల 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 చేపలు ప్రపంచవ్యాప్తముగా దేవుడు పెంచుతున్నాడు. ఆహారాన్ని పెట్టి మీకోసం అండి, మీ ఆరోగ్యం కోసం, మీరు తన కోసం 10 కాలాల పాటు బ్రతకాలి అని కాదా? ఏ వైద్యుని దగ్గరికైనా వెళ్ళండి, అయ్యా నన్ను కోడి మాంసము తినమంటారా, చేప మాంసము తినమంటారంటే ప్రపంచంలోని ప్రతి వైద్యుడు చేప పేరే చెప్పాలి. మీరు ఎక్కువ కాలం ఆరోగ్యంగా బ్రతకాలి అంటే చేపలు తినాలి అంటాడు. చూడండి, ఏ వైద్యుడైనా సరే, ఎనీ ఫిజిషియన్, ఎనీ డాక్టర్. దేవుని పిల్లలారా, ఇన్ని చేపలను దేవుడు ఎందుకు పెట్టాడో తెలుసా? తన ప్రేమను మీ పట్ల చూపిస్తూ, మీరు రంగులు చూచి ఆనందించడానికి కొన్నైతే, ఆటలాడుకోవడానికి కొన్నైతే, ఏమండి మీ శరీర ఆరోగ్యాన్ని, ఆయుష్ని పెంచుకోవడానికి కొన్నైతే, ఇలా ఎన్నో 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 మల్టీపర్పస్గా ఎన్నో ప్రయోజనాల కోసం దేవుడు ఈ మహాసముద్రంలో ఈ చేపలన్నిటినీ సృష్టించాడండి తన జ్ఞానము చేత. ఇంతకీ సముద్రాన్ని ఎందుకు పెట్టినట్లు? ఈ మహాసముద్రములో వీటన్నిటిని ఎందుకు దాచినట్లు? ఈ మహాసముద్రం ఏం చేస్తున్నాడట ఆయన? ఏమండి, మహాసముద్రంలో మహాదేవుని ఉనికి ఏంటండి? పరలోకంలో ఉండవలసిన దేవునికి, ఏమండి పరలోకంలో కదండి ఉంటాడు మనం అనుకున్నది. అవును, మరి పరలోకంలో ఉన్న దేవుడు ఎక్కడికి వచ్చాడు అనుకున్నారు? ఆయన ఎక్కడ తిరుగుతున్నారో చెప్పమంటారా? మన తండ్రి మన చుట్టూ తిరుగుతున్నాడు. మన చుట్టూ ఉన్న 3 వంతుల విస్తరించిన నీటిలో ఆయన సంచరిస్తున్నాడు. చూస్తారా బైబిల్ని? చూడండి అర్రా మీ తండ్రి ప్రేమ. హబక్కుకు గ్రంథం 3వ అధ్యాయం, హబక్కుకు గ్రంథం 3వ అధ్యాయం 15వ వచనం చూడండి ప్రియులారా. హబక్కుకు గ్రంథం 3వ అధ్యాయం 15వ వచనం, నీవు సముద్రమును త్రొక్కుచూ సంచరించుచున్నావు, సముద్రమును తొక్కుచూ సంచరించుచున్నావు. దేనికి సంచారం? ఏముందని? సముద్ర గర్భంలో డైమండ్స్ ఉన్నాయని. అవునండి, సముద్ర గర్భంలో నుంచి డైమండ్లు దొరుకుతాయండి. రేర్ డైమండ్స్ అండి. అడుగు భాగాలలో నుంచి పేలిపోయే, ఈరోజు మనం బయట చూసే ఎలాగైతే అగ్నిపర్వతాలు ఉన్నాయో, సముద్రంలో కూడా అగ్నిపర్వతాలు ఉంటాయండి. అందులో నుంచి బయటికి వచ్చే అత్యంత విలువైన డైమండ్స్ వాటి కోసమా? అవి ఎందుకండి? ఆయన చేసినవి, ఆయన చేతి పని. ఆయన డైమండ్స్ కోసమో, చేపల కోసమో, ఏమండి ఆలు చిప్పల కోసమో, ముత్యాల కోసమో ఆయన తిరగటం లేదు, సంచారం చేస్తున్నాడట. మళ్ళా చదవండి, ఎంత మంచి మాట. నీవు సముద్రమును త్రొక్కుచూ సంచరించుచున్నావు. మహాసముద్రములో మహాదేవుడు సంచారమా? లోకాలు పట్టలేని ఆ మహాశక్తి స్వరూపుడు సముద్రమును ఎందుకండి సంచరిస్తున్నాడు? నీవు సముద్రమును త్రొక్కుచూ సంచరించుచున్నావు.
నీ గుర్రములు మహాసముద్ర జలరాశులను త్రొక్కును. నీ తండ్రి ఒకవేళ గుర్రాల మీద వస్తే, ఆ గుర్రాలు నడిపించే రథం మీద ఆయన ఉంటే, ఆ రథాలు నీ చుట్టూ ఉన్న ఈ సముద్రాల గుండా అవి ఒకవేళ ప్రయాణం చేసుకుంటూ తొక్కుకుంటూ వస్తే, రూపకాలంకారంగా చెబుతున్నాడండి, ఆయన ఎక్కడ తిరుగుతున్నాడట? నీవు సముద్రమును త్రొక్కుచు. ఏమంటే నేల అంతటినీ వదిలేసి సముద్రంలో ఏం పనండి? ఆయన వాహనం ఎక్కి సముద్ర జలరాశులను త్రొక్కుకుంటూ ఎందుకండి ఆయన గుర్రాల పరుగులు తీయాలి? ఎవరి కోసం ఈ పరుగులు? ఎవరి కోసమో కాదండి, తాను మిక్కిలిగా ప్రేమించిన తన ప్రియులైన పిల్లలు, తన వారసులు అదిగో కనిపించి ఆరిన నేల మీద ఉన్నారు గనుక, ఈ ఆరిన నేల అంతటినీ చుట్టూ ఉన్న సముద్రాన్ని మహాదేవుడు మన తండ్రి, మనకు జన్మనిచ్చిన పరలోకమందున్న మన తండ్రి సంచారం చేస్తున్నాడండి, తిరుగుతున్నాడండి. ఎవరి కోసం? తన పిల్లల కోసం తిరుగుతున్నాడు. మహాసముద్రంలో ఆ మహాదేవుని అడుగు జాడలు కనబడుతున్నాయి. ఆ మహాదేవుని ఉనికి మనకి కనబడుతుంది. అది ఆయన మాటలలోనే స్పష్టంగా మనకి తెలుస్తుంది. ఆయనే చెప్పుకున్నాడు, నేను సముద్రంలో తిరుగుతున్నాను నాయన. ఎవరి కోసం అయ్యా? ఈ చుట్టూ నువ్వు తిరుగుతున్నావు, సంచరిస్తున్నావు. మరెవరి కోసం? తను ప్రేమించిన తన పిల్లల కోసమే కదా. అప్పుడప్పుడు మనం చూస్తూ ఉంటాం కదండి, ఒక ఉమెన్స్ హాస్టల్ ఉందనుకోండి, ఏమండి, ఒక ఉమెన్స్ కాలేజ్ ఉందనుకోండి, మొత్తం దాని గోడ చుట్టూ పహారీ ఎవరు చేస్తుంటారు? ప్రేమికులు. ఎందుకంటే తాము ప్రేమించిన తమ ప్రియులైన వారు లోన ఉన్నారు అని వాళ్ళు ఏం చేస్తుంటారు? చుట్టూ గోడ చుట్టూ, ఆ కాలేజీ చుట్టూ, బైక్ ఉంటే బైక్, సైకిల్ ఉంటే సైకిల్, కార్ ఉంటే కార్, పచారీ చేయటం అంటారు దాన్ని, ఏమండి, తిరగటం అంటారు దానిని. తమకిష్టమైన వాళ్ళు లోన ఉన్నారు కదా, తమ ప్రేమించిన వాళ్ళు ఉన్నారు కదా. ఈరోజు దేవుడు కూడా ఈ విశాలమైన విశ్వాన్ని విడిచిపెట్టి, అందులో ముఖ్యమైన భూగోళం, మానవుడు నివసించే భూగోళం, తన పోలిక తన స్వరూపాలైన వారు నివసించే భూగోళం, ఆ భూగోళంలో ఆరిన నేల మీద తన పిల్లలు ఉంటే, ఆ పిల్లల యొక్క ఉనికిని తెలుసుకోవటానికి, ఆ పిల్లల యొక్క యోగక్షేమాలను గురించి తెలుసుకోవడానికి ఎవరికి దూరముగా ఉండలేని మన తండ్రి, ఎడబాటును సహించలేని మన తండ్రి ఆ మహాలోకాన్ని విడిచిపెట్టి సముద్రంలో ఎందుకండి ఈ పచారి ఆయనకి? ఎందుకండి ఆయన సంచారం? ఎందుకండి ఆయన తిరుగులాట? ఎందుకండి ఆయన గుర్రాలు సముద్రాన్ని తొక్కాలి? తన పిల్లలను గూర్చిన ఆలోచన. ఏమండి, ఆయన మాటలు ఎక్కడ వినబడుతున్నాయి చూడండి. బైబిల్లో ఒక మంచి మాట వ్రాయబడిందర్రా. కీర్తనల గ్రంథం 29వ కీర్తనలోని 3వ వచనాన్ని చదువుకుందాం ప్రియులారా. కీర్తనల గ్రంథము 29వ కీర్తన 3వ వచనం ఏమంటున్నాడు అక్కడ? యెహోవా స్వరము జలముల మీద వినబడుచున్నది. ఆయన మాటలు వినబడుతున్నాయట. ఏంటి అప్పుడప్పుడు చూడండి, ఎవరో మనల్ని పిలిచినట్లుగా, ఎవరో మనకి అలికిడైనట్లుగా మన వాళ్ళ స్వరం మనం వింటూ ఉంటాం. అంటే ఎప్పుడైతే వాళ్ళని గూర్చిన ధ్యానం మనకు ఉంటుందో, వారి మాటలు విన్నట్టుగా మనం అభిప్రాయపడుతూ ఉంటాం. ఇక్కడ దేవుడు ఆయన స్వరాన్ని ఎక్కడ వినిపింపజేస్తున్నాడు చూడండి. యెహోవా స్వరము, ఆయన మాటలు జలముల మీద వినబడుచున్నది. ఈ భూమి మీద 3 అంతులున్న జలముల మీద ఆయన స్వరము వినబడుతుంది. ఎందుకు వినబడాలి? ఆయన అక్కడ ఉన్నాడు గనుక. ఎందుకు వినబడాలి? ఆయన అక్కడ తిరుగుతున్నాడు గనుక. ఎవరున్నారని? తన ప్రియమైన పిల్లలు ఉన్నారని ఆ మహాసముద్రముల్లో ఆయన స్వరము వినబడుతుంది. ఆ మహాదేవుని అడుగు జాడులు కనబడుతున్నాయి, ఆ మహాదేవుని ఉనికి కనబడుతుంది, ఆ మహాదేవుని స్వరము వినబడుతుంది. ఆయన తిరుగుతున్నాడు అంటే ఏదో కారణం ఉండాలి కదా. ఏమండి, ఇంకొక మంచి మాట చూపించమంటారా? ఆకాశంలో ఆయన సింహాసనం ఉందనుకుంటున్నారు కదా, ఆకాశంలో తన సింహాసనాన్ని వేసుకున్నాడని కదా మనం చదువుకున్నాం. బైబిల్లో మరొక మంచి మాట, అదే కీర్తనల గ్రంథం 29వ కీర్తనలోని 10వ వచనాన్ని చదవండి. ఇప్పుడు 3వ వచనాన్ని కదా మీరు చదివారు, ఇప్పుడు 10వ వచనాన్ని చదువుకుందాం ప్రియులారా. కీర్తనల గ్రంథము 29వ కీర్తనలోని 10వ మాట ఏమంటున్నాడు అక్కడ? యెహోవా ప్రళయ జలముల మీద ఆసీనుడై ఉన్నాడు. అక్కడ కూర్చున్నాడటండి, ప్రళయ జలముల మీద ఆసీనుడాయను. ఆయన నిత్యము రాజుగా అక్కడ ఉన్నాడు. ఆయన వాటన్నిటికీ రాజు. నేలను పుట్టించిన ఆయన మహారాజు, నేల చుట్టూ సముద్రాలను సృష్టించిన ఆ మహారాజు. ఆయన తన కుర్చీని తీసుకొచ్చి ఎక్కడ వేసుకున్నాడట? కుర్చీ ప్రళయ జలముల పైన. అంటే జలములు ఎలా ఉంటాయండి? ప్రళయం.
ప్రళయం అండి. మనం మామూలుగా చూడడానికి ఒడ్డు నుండి మనం చూస్తే ఏమండి అలా చిన్ని చిన్ని అలలు, చిన్ని చిన్ని అలలు కదండి. నిజంగా అవి చాలా పెద్దగా ఉంటాయి తెలుసండి. అలా అనగానే ప్రళయ జలము అంటున్నాడు చూడండి. ప్రళయ జలము అంటే ప్రళయం ఒకవేళ వస్తే ఆ ప్రళయం వచ్చే జలములు ఎలా ఉంటాయి, ఎంత భీకరంగా ఉంటాయి. ఏమంటే ఒక ఉదాహరణ, ప్రళయ జలములు అనగానే మరి మీకు అర్థం కావాలి కదా. ఏమంటే ఒక చిన్న క్లిప్ మీకు చూపించాలి అనుకుంటున్నాను. ప్రళయ జలము అనగానే ఏమంటే ఒక బిగ్ వేవ్ మీకు చూపించాలి అనుకుంటున్నాను. చూడండి ఒక్కసారి ఈ బిగ్ వేవ్ను ఒకసారి మీరు చూడండి. నిజంగా ఒక పెద్ద అల అనేది ఒకవేళ వస్తే అది స్లో మోషన్లో ఎంత పెద్దగా ఉంటుందో, ఏమంటే మనుషులు అక్కడ ఎంత చిన్నగా ఉంటున్నారు, ఒకవేళ అదే మనుషుల పైన వస్తే ఎలా ఉంటుందో ఒక్కసారి మీరు చూడండి ప్రియులారా. ఏమంటున్నాడు చూడండి ఒక్కసారి. అదిగోండి స్లో మోషన్లో, అబ్బో అలా అండి, సముద్రములో అలా లేస్తుంది చూడండి. ఎగసి పడుతుంది అలా, ఎగసి పడుతుందండి అలా. ఇంకోటి అదిగోండి అలా. అక్కడ మీరుంటే ఏమైపోతారు, కొట్టుకొని వెళ్ళిపోతామండి మనం. పెద్ద పెద్ద అలలు వస్తుంటాయండి అప్పుడప్పుడు. సముద్రపు ఒడ్డుకు మనం వెళ్ళేటప్పుడు చిన్ని చిన్ని అలలు మన పాదాలను తాకే అలలు చాలా మరి ఎంతో ఆహ్లాదకరంగా మనకు ఉంటుంది కదా. పెద్ద పెద్ద యెహోవా ప్రళయ జలముల మీద ఆయన ఆసీనుడాయను. ఆయన అక్కడున్నాడట. యెహోవా నిత్యము రాజుగా ఆసీనుడై ఉన్నాడు. ఎందుకండి ఆయన ఉనికి అక్కడ ఎందుకు కనబడుతుంది? సముద్రం మీద ఎందుకు తన సింహాసనాన్ని వేసుకున్నాడు? అక్కడెందుకున్నాడు ఆయన? అంటే పాలన అక్కడుందా, లేదా పాలన అక్కడి నుంచి చెయ్యాలా? భూమి ఒకవేళ ఈ యావత్తు విశ్వానికి కేంద్రం అని మనం అనుకుంటే, మనిషిని బట్టి దేవుడు యావత్తు విశ్వానికి పునాదులు భూమి మీద వేశాడు అన్నది కదా మనం చదువుకున్నాం. ఆకాశ మండలమునకు ఉన్న పునాది ఎక్కడుందట? భూమి మీదండి. ఆకాశ మండలమునకు పునాదులు ఎక్కడ వేసినట్లుగా బైబిల్లో మనం చదువుకున్నాం. భూమి మీద పునాదులు వేయువాడు అంటే యావత్ ఎంటైర్ యూనివర్స్ ఎంత పెద్దది. గత పాఠాల్లో మనం నేర్చుకున్నాం, చూసారు మీరు. ఈ విశ్వం ఎంత పెద్దదో, అంత పెద్ద విశాలమైన ఈ విశ్వానికి కేంద్ర బిందువుగా, లేదంటే పునాదిగా, యావత్తు విశ్వాన్ని నిలబెట్టేదిగా భూమిని ఒకవేళ ఆయన వంచితే ఏమండి ఎవరున్నారని? ఆ భూమి పైన తన పోలిక చొప్పున తన స్వరూపముగా పుట్టిన తన పిల్లలు ఉన్నారని. ఇంకొక మాట చూస్తారా, మరొక మాట. కీర్తనల గ్రంథం 24వ కీర్తన, కీర్తనల గ్రంథం 24వ కీర్తన 2వ వచనం చూడండి ప్రియులారా. కీర్తనల గ్రంథం 24వ కీర్తనలోని 2వ మాట, ఆయన సముద్రముల మీద దానికి పునాది వేసెను, ప్రవాహ జలముల మీద దానిని స్థిరపరిచెను. దేనికి పునాది? విశ్వానికి భూమి పునాది అయితే, విశ్వానికి యావత్తు విశ్వానికి ఈ కేంద్రం పునాదిగా ఒకళ్ళు భూమి ఉంది అని మనం ముందుగా బైబిల్లో చదువుకున్నది నిజమైతే, ఇక్కడేమంటున్నాడు చూడండి. ఆయన సముద్రముల మీద, దానికి అంటే అక్కడ ఎవరనుకుంటున్నారు? భూమికి. జలముల మీద, ఆయన సముద్రముల మీద భూమికి పునాది వేసెను. అంటే ఈ సముద్రాలలో పునాది ఉందా? ఉంది. సముద్రాలలో దేవుడు భూమికి పునాది వేశాడు. ఇది ఓషనాలజిస్ట్కి తెలుసు అనుకుంటున్నారా? ఏమండి అదేనండి, సముద్రాల మీద పరిశోధనలు చేసేవాళ్ళు ఓషనాలజిస్ట్ అంటారు వాళ్ళని. జలముల పైన పరిశోధన చేసేవాళ్ళు, వాళ్ళకేం తెలుసండి? బైబిల్ చెబుతుంది మహాజ్ఞాన సంగతులు, అనేక శాస్త్రాతీతమైన సంగతులు బైబిల్ చెబుతుంది. ఏమని? యావత్తు విశ్వానికి కేంద్ర స్థానం, కేంద్ర బిందువు, పునాది భూమి అయితే, ఆ భూమికి పునాది ఎక్కడ ఉందో తెలుసా? ఎక్కడ వేశాడో తెలుసా? జలములు అంటున్నాడు చూడండి. ఆయన సముద్రముల మీద, ఒక్క సముద్రం కాదు,
ఈరోజు భూమి మీద ఎన్ని సముద్రాలను నీవు అనుకుంటున్నావో, మహాసముద్రాలు 7 అనుకుంటే చిన్న చిన్న సముద్రాలు ఆయా దేశాలలో చిన్న చిన్న సముద్రాలు ఎన్నో ఉంటే ఆ సముద్రాలన్నిటి మీద దానికి అంటే భూమికి పునాది వేసెను. ప్రవాహ జలములు, ప్రవాహం అంటే అదిగోండి ప్రళయ జలములు చూసారే, ప్రవాహ జలములు చూసారే, ఈ ప్రవాహ జలముల మీద ఆ భూమిని స్థిరపరిచాడటండి. ఈరోజు భూమి ఎంత కాన్స్టెంట్గా ఉండగలిగింది అంటే, ఏమంటే నిమ్మకాయ మీద నీరు నిలబెట్టండి చూద్దాం. నిమ్మకాయ మీద నీరు నిలబెట్టగలరా? పైన నిలబెట్టం కదా, చుట్టూ ఉండాలి. కానీ దేవుడు ఈ చక్కటి నీలి రంగు బంతి అయిన ఈ భూగోళం, బ్లూ ప్లానెట్ అన్నారండి దీన్ని, ఈ చక్కటి నీలి రంగు, ఈ చక్కటి ఈ భూవలయం, ఈ భూమి మీద ఆయన 3 వంతుల సముద్రాలను మహాజలరాశులను పెట్టి ఆ జలరాశులలో భూమికి పునాది వేశాడు. జాగ్రత్త. అంటే తన పిల్లలో ఉన్న ఆ భూమికి పునాదులు జలములలో ఉన్నాయి. జలములలో పునాదులా? అవునండి, జలములలో పునాదులు. అంటే సింహాసనాన్ని తీసుకొచ్చి ఆ జలముల పైన ఎందుకు వేయించాడో తెలుసా? నా పిల్లల పునాదులు జాగ్రత్తగా నేను చూడాలి, నా పిల్లలకు ఎటువంటి హాని కలగకుండా నేను కాపాడాలి. కాపాడుతున్నాడా? కాపాడనుకుంటున్నారా? యెహోవా పట్టణమును కాపాడని ఎడల. ఎన్నిసార్లు చదువుకున్నారు మీరు? ఏమండి 127వ కీర్తనలోని పుట్టినప్పుడల్లా ఏమండి ఎన్నిసార్లు ఆ మాటలు చదువుకున్నావు? యెహోవా పట్టణమును కాపాడని ఎడల దానిని కావలి కాయు వారి ప్రయాసం, వారు మేల్కొని ఉండటం కూడా వ్యర్థమే. నీ దగ్గర ఉన్న నేవీ గస్తీ కాస్తుంది అనుకుంటున్నావా? నీ దగ్గర ఉన్న మిలిటరీ పహారా కాస్తుంది అనుకుంటున్నావా? నీ దగ్గర ఉన్న ఎయిర్ ఫోర్స్ కాపాడుతుంది అనుకుంటున్నావా? కాదయ్యా, అవి నీ దేశానికి చెందిన నీ సరిహద్దులను నువ్వు కాపాడుకుంటున్నావు శత్రు దేశాల నుంచి. కానీ దేవాది దేవుడు తన ఆశలు, తన కోరికలు, తన స్వరూపాలైన అంతా సమస్తము తన పిల్లలైన వారు ఆ భూమి మీద ఉన్నారు. ఆ భూమికి పునాదులుగా ఉన్న జలములుగా ఉన్నాయి గనుక తన పిల్లలు క్షేమంగా నిలబడాలి అంటే, తన పిల్లలు క్షేమంగా తన కొరకు బ్రతకాలి అంటే ఆయన సింహాసనం అక్కడే వేసుకోవాలి. అందుకే మహాసముద్రములో మహాదేవుని ఉనికి కనబడుతుంది. ఎవరికండి తెలుసు? దేవుడంటే ఎక్కడో ఉన్నాడని ఆకాశముపైకి కన్నులెత్తి చూచే ఓ మనిషి, నీ చుట్టూ ఒక కాపలా వాణిగా ఆయన తిరుగుతున్నాడు అంటే నువ్వంటే ఎంత ప్రేమ ఆయనకి, ఎంత ఇష్టం నువ్వంటే. నిన్ను అన్నిటికంటే ఎంతో ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. అర్థం చేసుకోలేవా ఆయన ప్రేమను? ఇన్ని రంగులను, ఇంత చక్కటి ప్రపంచాన్ని నీకోసం కలుగజేసి ఇన్ని రకరకాల జీవరాశులను చేశాడే, అది నీకోసమేనా? అవును, నీకోసమే. తన కోసం కాదండి, తన ఆహ్లాదం కోసం కాదండి. అలా తన ఆహ్లాదాన్ని కోరుకుంటే నిజంగా ఎంతోమంది భార్యలను వివాహం చేసుకునే పరలోకంలో తీరిక లేకుండా సరస సల్లాపాల్లో మునుగుండాల్సిందండి మన తండ్రి. నో, అంత చీప్ మైండ్ కాదు దేవుడిది. సరస సల్లాపాల్లో తేలేటంత నీచుడు కాడు దేవుడు, మన తండ్రి. భార్యల ద్వారా భోగాన్ని అనుభవించాలనుకునే దౌర్భాగ్యమైన కోరిక కలిగినవాడు కాదండి మన తండ్రి. ఎంత గొప్ప తండ్రి! ఆయన ఆనందం దొరికేది ఎక్కడో తెలుసా? తన పిల్లలలో. తన ప్రేమను వెతుక్కునేది ఎక్కడో తెలుసా? తన పిల్లలలో. అంతా సమస్తము తన పిల్లలే. ఆ పిల్లలు ఉన్న ఆరిన నేల చుట్టూ ఈ భూమిని ఈ సముద్రంతో నింపాడు గనుక ఈ సముద్రాన్ని, జలములను ఆయన భూమికి పునాదులుగా పెట్టాడు గనుక ఈ పునాదులు భద్రంగా ఉండాలి, తన పిల్లలు క్షేమంగా ఉండాలి అంటే అందుకే కాపలాదారుడుగా ఆయన రథమెక్కి తిరుగుతున్నాడటండి సముద్రములో. ముందు మీరు చదువుకున్నారు కదా, ఏం తొక్కుతున్నాడు? హబక్కూకు గ్రంథంలో మనం చదువుకున్నాం కదా, హబక్కూకు 3:15 నీవు సముద్రమును త్రొక్కుచు సంచరించుచున్నావు, నీ గుర్రములు మహాసముద్ర జలరాశులను త్రొక్కును. ఇండియన్ ఓషన్లోకి వచ్చాడు, అట్లాంటిక్ ఓషన్లోకి వెళ్ళాడు, పసిఫిక్ మహాసముద్రాన్ని చుట్టి వస్తున్నాడు, ఆర్కిటిక్ సముద్రం యొద్దకు వెళ్ళాడు, ఉత్తర ధ్రువం, దక్షిణ ధ్రువం, ఇలా ఎక్కడెక్కడ జలరాశులు ఉన్నాయో అన్ని ప్రాంతాల్లో నీ కోసం ఆయన సంచారం చేస్తున్నాడండి. మహాసముద్రంలో ఆయనకి ఏంటి పని అనుకుంటున్నావా? దేవుడు సముద్రంలో ఉండడం ఏంటండి అనుకుంటున్నావా?
సముద్రంలో పునాదులు ఉన్నాయి గనుక ఆ పిల్లల పునాదులు దెబ్బతినకుండా కాపాడటం కోసం, వారి క్షేమం కోసం ఆ పునాదుల చుట్టూ తిరుగుతూ తన సింహాసనాన్నే అక్కడే వేయించుకొని నీ తండ్రి ఉన్నాడు అంటే ఎంత గొప్ప తండ్రి అండి. అలాంటి గొప్ప తండ్రిని ఎంత ప్రేమిస్తున్నావు, నువ్వు ఎంత ప్రేమిస్తున్నావు ఆ తండ్రిని. నీకోసం ఆయన ఎన్ని మేలులు దాచాడు, ఎన్ని సహాయాలు నీకు చేస్తున్నాడు ఆ సముద్రము ద్వారా. చూస్తారా ఏమండి, మంచి మాట. కీర్తనల గ్రంథం చూడండి, మీ బైబిల్ తెరిచి కీర్తనల గ్రంథము 107వ కీర్తనలోని 107వ కీర్తనలోని 23, 24 వచనాలు ప్రియులారా. కీర్తనల గ్రంథం 107వ కీర్తనలోని 23, 24 వచనాలండి. ఓడలెక్కుతున్నారు కదా నా పిల్లలారా, ఓడలెక్కి సముద్ర ప్రయాణము చేయువారు మహాజలముల మీద సంచరించుచు. అబ్బో, మంచి వ్యాపారం, పోర్ట్ బిజినెస్ చేస్తున్నారే. ఎన్ని పోర్ట్లు! కాండ్లా పోర్ట్ ఉంది, విశాఖపట్నం పోర్ట్ ఉంది, ఏమండి కాకినాడ పోర్ట్ ఉంది. ఇలా మన దేశం చుట్టూ ఎన్నో ముఖ్యమైన ఏమండి పోర్ట్లు ఉన్నాయి మనకి. అంటే దేనికి పోర్ట్లన్నీ? రవాణా, మీకు కావలసిన వర్తకం, ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్. ఈరోజు మనం కోల్ ఎక్స్పోర్ట్ చేస్తున్నామండి, షుగర్ ఎక్స్పోర్ట్ చేస్తున్నామండి. ఎన్నో విషయాలు మనం వీట్ కానీ, రైస్ కానీ, బార్లీ కానీ ఎన్నిటినో మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నామండి. ఇవన్నీ కూడా లారీల ద్వారా, ట్రైన్ల ద్వారా వచ్చేవి కావండి. ఎక్కడో అమెరికా దేశంలో ఉన్నది మన దగ్గరికి రావాలి అంటే ఓడలు రావాలి. ఏమండి, ఎయిర్పోర్ట్లు క్లోజ్ అయిపోయి కానీ లాక్డౌన్లో పోర్టులు క్లోజ్ అవ్వలేదండి. సీ పోర్ట్లు అంటారు దాన్ని, అడగండి, పోర్టుల నీళ్ళు అడగండి. లాక్డౌన్లో విమానాలు ఎగరకుండా ఆపారేమో కానీ సముద్రంలో నడిచే ఓడలకు మాత్రం లేదు, నో లాక్డౌన్. ఎందుకో తెలుసా? నీ వర్తకం, నీకు కావలసిన వ్యాపారం, నీకు కావలసిన ఆహారం. ఏమండి, ఈరోజు మెడిసిన్స్ రావాలి అంటే, ఈరోజు ఎన్నో నీకు ప్రయోజనకరమైనవి రావాలి అంటే వారి దేశంలో లేనివి మన దగ్గర, మన దేశంలో లేనివి వారి దగ్గర పొందడానికి ఈరోజు మనం చేసేది వర్తకం. ఆ వర్తకం కోసం చెబుతున్నాడు చూడండి. కీర్తన గ్రంథము 107వ కీర్తనలోని 23, 24 వచనాలండి. ఓడలెక్కి సముద్ర ప్రయాణము చేయువారు మహాజలముల మీద సంచరించుచు వ్యాపారము చేయువారు యెహోవా కార్యములను, సముద్రములో ఆయన చేయి అద్భుతములను చూచిరి. మనం ఎప్పుడు సముద్రం మీదకి వెళ్ళలేదు కదండి, అందుకే సముద్రంలో అద్భుతాలు మనకు కనబడవు. ఏమిటి, సముద్రంలో అద్భుతాలు మనకు కనబడవండి. కానీ ఏం చేస్తున్నాడు తెలుసా ఆయన? ఏం చేస్తున్నాడు చెబుతున్నాడు చూడండి. ఓడలెక్కి సముద్ర ప్రయాణము చేయువారు ఎవరైతే ఉన్నారో, మహాజలముల మీద సంచరించుచు వ్యాపారము చేయువారు ఎవరైతే ఉన్నారో, యెహోవా కార్యములను, సముద్రములో ఆయన చేయు అద్భుతములను. ఎన్ని వండర్స్ చేస్తున్నాడు సముద్రంలో. సముద్రం మధ్యానికి వెళ్ళిన తర్వాత చుట్టూ గీతలా కనబడుతుందండి, నేల కానరాదు. ఒక నీలి రంగు గీత హద్దుగా మనకు కనబడుతుంది. ఆకాశం సముద్రం కలిసినట్లుగా ఒక చక్కని గీత మనకు కనబడుతుంది. ప్రశాంతంగా ఉన్నప్పుడు వెళ్ళిపోతుంటావే. కానీ ఒకవేళ సముద్రంలో భయంకరమైన అలలు, ఎందుకంటే ఆయన కూర్చుంది ప్రళయ జలముల మీద కదా. ఆయన వచ్చాడు అంటే జలములు ఏమవుతాయి? దేవుడు వచ్చాడు అంటే ఏమండి, ఒక పనికి మాలిన 1/2 కేజీ మాంసం లేని హీరో నేల మీద అడుగు పెడితే ఓ దుమ్ము లేచిపోతుంది, గాలి తిరిగిపోతుంది, ఆకులు ఎగిరిపోతుంటాయి, చుట్టూ ఉన్నవాళ్ళు కంగారు పడి బెంబేలెత్తిపోతుంటారే. అలాంటిది లోకాలను కలుగజేసిన దేవుడే స్వయంగా సముద్రం మీద అడుగు పెడితే సముద్రాలు ఎలా ఉంటాయి చూస్తారా? ముందా మాట చూడండి. కీర్తన గ్రంథం, మళ్ళా వద్దాం ఈ మాట దగ్గరికి. కీర్తన గ్రంథం 77వ కీర్తనలోని 16వ వచనం. కీర్తన గ్రంథం 77వ కీర్తన 16వ వచనం ఏమంటున్నాడు అక్కడ? దేవా, జలములు నిన్ను చూచేను. చూసాయి, అయ్యో వచ్చాడు, తన పిల్లల కోసం వచ్చేశాడు. జలములు నిన్ను చూచి దిగులు పడును, భయం. యజమానుడు వచ్చాడు సముద్రం మీదకి. అగాధ జలములు, లోపల ఉన్న సముద్ర గర్భంలో ఉన్న అగాధ జలాలు ఉన్నాయండి. ఎన్నో జలాలు, బయట కనిపించే జలాలు కొన్నైతే సముద్రంలోని అగాధ జలములు, మిక్కిలి లోతైన పసిఫిక్ మహాసముద్రంలోని మారియానా ట్రెంచ్ లాంటి ఎన్నో డీపెస్ట్ పార్ట్స్, లోతైన ప్రాంతాలు, అవన్నీ అగాధ జలములు అంటారు వాటిని. ఆ జలములన్నీ ఏమవుతున్నాయటండి? దేవా, జలములు నిన్ను చూచేను. ఎలా చూసేవి? ఆకాశంలో ఉన్నాడనా?
ఆకాశంలో ఉన్నందుకు చూడడం కాదు. దేవా, జలములు నిన్ను చూచెను, జలములు నిన్ను చూచి దిగులు పడెను. జనములు కాదండి, జలములు, 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 సముద్ర జలములు. సముద్ర జలముల మధ్య ఆయన రావటం, ఆయన అడుగు పెట్టడం, ఆయన గుర్రాల ద్వారా దానిని త్రొక్కటం, ఆయన రథచక్రాల ద్వారా ఆయన ప్రయాణం చేయటం, ఈ అగాధ జలాల మహాసముద్ర జలాలు చూచి ఏమవుతున్నాయటవి? ఒక పక్క దిగులు, యజమానుడు వచ్చాడన్న దిగులు, భయం. మరో ప్రక్క గజగజలాడుతూ వణుకుతున్నాయటండి. అంటే వణకడం అంటే నీ బాడీలో వణుకొస్తే ఏమవుద్దండి? షేక్, షివర్. అవునా? మరి దేవుడు సముద్రంలో దిగితే ఎలా ఉంటుంది? గజగజలాడిపోతుంది జలములు, ఉవ్వెత్తున లేస్తుంటాయి అలలు. చూస్తారండి ఏమండి? అప్పుడప్పుడు సముద్రంలో ప్రయాణం చేసేవాళ్ళు కంటైనర్ షిప్స్ అంటారండి వాటిని. చాలా పెద్ద పెద్ద ఉంటాయండి కంటైనర్స్, పెద్ద టన్నుల కొద్దీ బరువును మోసే కంటైనర్ షిప్స్ అండి. ఇక్కడ పోర్ట్లోంచి బయలుదేరినప్పుడు ఎండగానే ఉంటుందండి, కానీ మధ్యలో భయంకరమైన పరిస్థితులు, భయంకరమైన గాలులు, భయంకరమైన అలల తాకిడి. మీరు ఎప్పుడు చూడలేదేమో కదా, చూపిస్తాను ఇప్పుడు, మీరు చూడాలి. ఎందుకు అలా సముద్రం చెలరేగిపోతుంది? ఎందుకు అలా గాలులు వేస్తున్నాయి? ఎందుకు అలా సముద్రం మీద అలలు ఉవ్వెత్తునలు వేస్తున్నాయి? నిజంగా అక్కడికి వెళితే అండి ప్రాణం పోతుందేమోనని బెగబట్టుకోరండి. ఒక్కసారి చూడండి ప్లే. అదిగోండి, ఆయిల్ తీసుకెళ్తుంటాయి, నిత్యావసర వస్తువులు కంటైనర్లో తీసుకువెళ్తుంటాయి, ఆహార పదార్థాలు తీసుకువెళ్తుంటాయి. కంటైనర్ షిప్స్ అంటారండి వాటిని. అబ్బో, ప్రవాహ జలములు ఎలా ఉన్నాయండి, ఎలా ఉంటాయండి? ఇదిగో చూడండి, ఇదిగోండి నావలో ఉన్నాడే, చూడండి ఎంత పెద్ద షిప్. ఏంటంటే దిగిపోతుంది అనుకుంటావా? అబ్బో, పైకి అప్పుడే ఆకాశానికి లేచినట్లుగా ఉంటుంది, నేలకు దిగిపోతున్నట్లుగా ఉంటుంది. పైన తుఫాన్ ఏం లేదండి సముద్రంలో. అక్కడ వర్షం అనుకుంటున్నారా? లేదండి, వర్షం కాదండి. అదిగో సూర్యుడు కనబడుతున్నాడండి. అబ్బో, ప్రవాహ జలాలు లేచిపోతున్నాయండి, ప్రవాహ జలములు లేచిపోతున్నాయి. అది నిమ్మలంగా ఉన్నప్పుడే కాదు, ఇక సముద్రం వర్షం పడేటప్పుడు చూడండి ఆ ఓడ పరిస్థితి చూడండర్రా, ఓడ పరిస్థితి చూడండర్రా. నిజంగా మీకైతే గుండె అవిసిపోతుందండి అక్కడ ఉంటే. సముద్రంలో ప్రయాణం చేసి కూడా చాలా మందికి సీ సిక్నెస్ అంటారు. ఏంటండి అటు ఇటు అటు ఎటువైపు వెళ్ళిపోతుంది పెద్ద పడవ. మనకు రోడ్డు మీదండి చాలా నిమ్మలంగా వెళ్తుంది కదండి బండి, ట్రైన్ చాలా కదలకుండా వెళ్తుందండి. ఇదేంటండి అటుపక్క ఇటుపక్క ఎటు పడితే అటు నీళ్లు ఉవ్వెత్తురొచ్చి పడుతున్నాయి. ఏదో సముద్రంలోనికి పడవ వెళ్ళిపోతున్నట్లుగా, పైకి ఆకాశంలోకి లేచిపోతున్నట్లుగా, తిన్నగా ఉన్నట్టు మనకు కనబడటం లేదండి. దీనికి కారణం ఏంటనుకుంటున్నారు? సముద్రంలో అగాధ జలములు, ఆయన నడకలు, ఆయన నడతలు. ఇది తెలియదండి ప్రపంచానికి. ఏం తెలుసండి? ఎందుకు వచ్చిందండి? ఏదో కారణం చెప్తాడు, సోదే మాట. ఉవ్వెత్తులు లేచే అలలు గజగజలాడిపోతున్నాయి. ఎవరిని చూచి భయం? వచ్చాడు నాయకుడు, నాయకుడు వచ్చాడు, సృష్టికర్త వచ్చాడు. భయపడిపోతున్నాయి, గజగజలాడిపోతున్నాయి. అది చూస్తే మనం గజగజలాడిపోతున్నాం. ఏమండి? ఎంత పెద్ద వర్తకం చేసే కంటైనర్స్ కనబడతాయండి. కంటైనర్స్, పెద్ద పెద్ద కంటైనర్స్ ఉంటాయి. ఏమండి? పెద్ద పెద్ద కంటైనర్స్. అదేనండి, మరి కంటైనర్స్ ద్వారా అనేక వర్తకాలు, వ్యాపారం జరుగుతున్నప్పుడు మరి అవన్నీ క్షేమంగా నీ ఒడ్డుకి చేరాలి అంటే పడవ మునిగిపోతే ఎలా? ఓడ ములగడానికి వీల్లేదు. ఎంత అలలు లేస్తున్నా దేవుడు చూడడానికి, పర్యవేక్షించడానికి వచ్చినప్పుడైనా ఈ గాలుల తాకిడికి, అలల తాకిడికి క్షేమముగా అన్ని షిప్స్ ఆయా పోర్ట్స్కు చేరిపోవాలి. ఆఫ్రికన్ పోర్ట్స్కి వెళ్ళిపోవాలి, అమెరికన్ పోర్ట్స్కి వెళ్ళిపోవాలి, గల్ఫ్ పోర్ట్స్కి వెళ్ళిపోవాలి. ఏమండి? ఇటు మలేషియా, చైనా, సింగపూర్ ఈ ప్రాంతాలన్నిటికీ ఉన్న ఎన్నో పోర్ట్స్, ప్రపంచవ్యాప్తముగా ఉన్న దేశాలకు సంబంధించిన నేల సరిహద్దుల్లో ఉన్న పోర్ట్స్, వాటన్నిటికీ వెళ్ళిపోవాలి, వాటన్నిటికీ చేరిపోవాలి వర్తకం. ఎందుకంటే సముద్రం మీద మనం చదువుకున్నాం కదండి 107 కీర్తనలోని 23, 24, ఓడలెక్కి సముద్రము ప్రయాణము చేయువారు, మహాజలముల మీద సంచరించుచు వ్యాపారము చేయువారు యెహోవా కార్యములను, సముద్రములో ఆయన చే అద్భుతములను చూచిరి. వర్షములో ఒక చిన్న కాగితము పడవ వేస్తే అది మునిగిపోతుందండి తడిచిపోయి. కానీ ఈ పడవ మలగలేదేంటి? ఈ వర్తకపు పడవ క్షేమముగా చేరిందేంటి?
ఎన్నో ఎన్నో వందల వేల టన్నులు కలిగిన ఈ వర్తకం ఎందుకు జరుగుతుంది? దేవుడు కాపాడుతున్నాడండి. ఆ సముద్రం మధ్య అలల మధ్య తీవ్రత, ఇన్ని అద్భుతాలు చూసిన తరువాత కూడా కంటైనర్స్గా కనబడుతుంటాయండి. అవన్నీ షిప్స్లో, అవన్నీ కూడా చేరాలి. అవన్నీ కూడా ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి చేరి తన పిల్లల అవసరాలు తీర్చాలి. అందరూ తన పిల్లలే కదండి. తన మాట వినకపోయినా నీతిమంతుల మీద అనీతిమంతుల మీద సూర్యున్నే ఉదయింపజేసి వర్షాన్ని కురిపించే తండ్రి నీకు అన్నం పెట్టడా? నువ్వు అవిధేయుడుగా మారినా నీకు రావలసిన భోజనాన్ని పంపుతున్నాడు. మనుషులు చేసే వర్తకాల్లో, వ్యాపారాల్లో, ఎన్నో భయంకరమైన సముద్ర ప్రయాణాలలో కూడా పడవలు ములగకుండా, ఓడలు మునిగిపోకుండా కాపాడుతూ నీ గోధుమలు తీసుకురావడం కానీ, క్రూడ్ ఆయిల్ తీసుకురావడం కానీ, నిత్యావసర వస్తువులు తీసుకురావడం కానీ, వాటన్నిటిని తీసుకొని వచ్చి నీ ఆకలిని తీరుస్తున్నాడే. తీరుస్తున్నాడు. అదే కదా మనం కనబడుతుంది ఆ ప్రయాణంలో. దేవుని పిల్లలారా, ఈ సముద్రం మధ్య జరిగే అద్భుతాలు ఆ వర్తకులు చూచి దేవుణ్ణి మహిమపరచాలి. అది ఎందుకు అలా లేస్తుందో తెలుసా? ఆయన అడుగు జాడలు కనబడుతున్నాయి. అందులో సముద్రములో ఆయన ఉనికి, తన పిల్లల యోగక్షేమాలను ఆలోచించడానికి తండ్రి పర్యటనకు దిగాడు. దేవుని పిల్లలారా, మహాసముద్రంలో మహాదేవుని ఉనికి. ఎంత ప్రేమండి మనమంటే ఆ తండ్రికి ఎంత ప్రేమ. నీ కోసం మహాలోకాన్ని విడిచిపెట్టి తన కనుసన్నలలో నిన్ను కాపాడడం కోసం ఈ భూమి ఎక్కడ ఏమైపోతుందో అని ఈ భూగోళానికి పునాదులుగా ఉన్న సముద్రం మీదకి తన సింహాసనాన్ని తీసుకొని వచ్చి ఆ సింహాసనం మీద కూర్చొని తన అద్భుత కార్యాలను సముద్రం మీద చేస్తూ, సముద్ర జలాలు, అగాధ జలాలు భయపడిపోతుంటే వాటిని నిమ్మళింపజేస్తూ, వాటిని శాసిస్తూ ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా? అణుచువాడు. ఈ మాట చదువుకుందాం. కీర్తన గ్రంథం 65వ కీర్తనలోని 7వ వచనం. కీర్తన గ్రంథం 65వ అధ్యాయములోని 65వ కీర్తనలోని 7వ వచనాన్ని చూడండి ప్రియులారా. ఏమంటున్నాడు? ఆయనే సముద్రముల ఘోషను, వాటి తరంగముల ఘోషను అణుచువాడు. అణుచేస్తున్నాడు. తన పిల్లలకు అన్నం వెళ్ళాలి కదా. మిగిలిన ప్రాంతాలకు అన్ని కూడా, పోర్ట్స్కి అన్నిటికీ కూడా వ్యాపారం ద్వారా, వర్తకం ద్వారా అన్ని సరుకులు అందాలి కదా. అందుకేం చేస్తున్నాడు? ఇదిగో సముద్రపు ఘోష, వాటి తరంగముల ఘోషను అణిచేస్తున్నాడు. అందుకే ఈరోజు ప్రతి దేశానికి ఓడల గుండా జరిగే వర్తకం జరుగుతుందండి. నీ తండ్రి ప్రేమను ఈరోజు ఎన్ని పోర్ట్లు గుర్తించగలుగుతున్నాయి? అదిగోండి చూడండి.